శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. మనకి త్వరలోనే ఆదివారంతో కూడిన అమావాస్య అయితే రాబోతుందండి. ఈరోజు వీడియోలో అత్యంత శక్తివంతమైన ఆదివారంతో కూడిన అమావాస్య అయితే రాబోతుంది కదండి. అయితే మనం ఇంట్లోనే అతి సులువుగా చేసుకునే పరిహారాల గురించి ఈ వీడియోలో తెలియజేస్తాండి. అందరూ కూడా నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతూ ఉంటాము, నరదృష్టితో బాధపడుతూ ఉంటాము. అంటే ఎదుటివారు మనల్ని చూసి ఈర్ష్యపడుతున్నారు, నరదిష్టి తగిలింది అనుకుంటూ ఉంటామండి. ఇలాంటప్పుడు మనం ఆదివారం నాడు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే వాటి నుండి ఉపశమనం కలుగుతుందని ఒక నమ్మకం అండి. ఇంకా ఆదివారం నాడు అమావాస్య తిథి వస్తే ఇంకా శక్తివంతమైన రోజుగా పరిగణిస్తారు. అయితే ఈ అమావాస్య వచ్చి మనకి జనవరి 18వ తేదీ అనగా ఆదివారం రోజైతే వచ్చిందండి. ఈ రోజున చిన్న చిన్న రెమెడీస్ని ఫాలో అయితే ఎలాంటి నరదిష్టి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి. ఇంకా చిన్నపిల్లలు చిరాకుగా ఏడుస్తూ ఉంటే మన ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, దిష్టి తగిలిందేమో, దిష్టి తీయమని చెప్తూ ఉంటారు. ఇలా అన్నీ మనం ఆదివారం అమావాస్య రోజు వస్తే త్వరగా ఆ రోజు పరిహారాలు చేస్తే త్వరగా ఉపశమనం అయితే పొందుతారండి. మన పూర్వీకుల నుండి ఉండే నమ్మకం అండి ఇది. ఇదైతే నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. మన పూర్వకాలం నుండి మన పెద్దవాళ్ళు మనకు చెప్తున్న విషయాలేనండి. ముందుగా మనం అమావాస్య తిథి ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాము. అమావాస్య తిథి ప్రారంభం వచ్చి 2026 సంవత్సరం జనవరి 17వ తేదీ అర్ధరాత్రి 12:14 ప్రారంభమయ్యి జనవరి 18వ తేదీ అర్ధరాత్రి అనగా ఆదివారం రోజున 1:36 వరకు అయితే అమావాస్య తిథి అయితే ఉంటుందండి. మనం ఈ రోజు 18వ తేదీ అనగా ఆదివారం రోజున రోజంతా కూడా మనకి అమావాస్య తిథి అయితే ఉందండి. ఈ రోజున మనం ఇంట్లోనే చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఎటువంటి నరదిష్టి నరఘోష అనేది ఉండదండి. ఏమీ నేను కొత్తగా చెప్తుంది కాదండి. మన పూర్వీకుల నుండి మన పెద్దవారు మనకు చెప్తున్న రెమెడీసేనండి. వాటిలో మనం ముందుగా చేయవలసిన రెమెడీ వచ్చి ముఖ్యంగా నిమ్మకాయలు ఎండుమిరపకాయలతో చేసేదండి అండి. 5 ఎండుమిరపకాయలు తీసుకొని 3 నిమ్మకాయలు తీసుకొని ఒక దారానికి గుచ్చుకొని మన సింహద్వారానికి తగిలించాలి. నిమ్మకాయలు గ్రీన్ కలర్లో ఉండేలా తీసుకోవాలండి. ఇవి కట్టుకునే ముందు తప్పనిసరిగా పూజలు అయితే పెట్టుకోండి. అంటే మనం ఈరోజు అమావాస్య రోజు కూడా మనం లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేసుకుంటాం కాబట్టి మనం ఇంట్లోనే పూజా మందిరంలో ఈ నిమ్మకాయలు అనేది పెట్టుకొని తర్వాత సింహద్వారానికి అయితే కట్టుకోవాలి. ఇంకా షాప్స్కి కూడా ఇలా కట్టుకోవచ్చండి. ఈ సాయంత్రం సమయంలో అయితే కట్టుకోవచ్చండి. ఇంకా తర్వాత అందరికీ తెలిసిన ఒక సులువైన పరిష్కారం అండి. అమావాస్యకి ఒక నిమ్మకాయను తీసుకొని 2 బద్దలుగా చేసుకొని పసుపు కుంకుమ అద్ది ఉప్పులో పెట్టుకోవాలండి. ఉప్పు అనేది అప్పుల బాధల నుండి బయటపడేస్తుందని, నెగిటివ్ ఎనర్జీని పోగొడుతుందని చాలా నమ్మకం అండి. 2 ప్రమిదలు తీసుకొని వాటికి పసుపు రాసి వాటిలో కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలండి. నిమ్మకాయ బద్దలను ప్రమిదల్లో పెట్టుకొని గుమ్మానికి ఇటువైపుల 2 వైపులా అయితే పెట్టుకోవాలండి. ఇది చాలా తేలికైన సులువైన పరిహారం అండి. ఇది ప్రతి ఒక్కరూ కూడా చేయగలిగిన పరిహారమేనండి. ఈ పరిహారాన్ని నరదిష్టికి నాపరాయణ కరిగిపోతుందనే సామెత అయితే ఉందండి. అంటే మనకి ఎలాంటి నరదిష్టి లేకుండా, ఎలాంటి నరఘోష అనేది లేకుండా మనం ఈ ఉపశమనాలు అయితే ఉండడానికి ఇలా చిన్న చిన్న పరిహారాలు అయితే చేసుకోవచ్చండి. అమావాస్య ఆదివారం 2 కలిసి వచ్చింది కాబట్టి చాలా విశేషంగా మనం ఈ పరిహారాలు అయితే పాటించవచ్చు. ఇంకా మరొక పరిహారం వచ్చి మనం ఒక గుమ్మడికాయని అయితే తెచ్చుకొని చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లయితే పెట్టుకొని పూజలో పెట్టుకోవాలండి. తర్వాత ఉట్టిలో పెట్టుకొని ఇంటికైతే కట్టుకోవాలి. ఇది ఒకవేళ గుమ్మడికాయ దొరకపోయినా ఎండు కొబ్బరికాయ అయితే తీసుకొని అదైనా సరే బొట్లు పెట్టుకొని మనం పూజలో పెట్టుకొని అది కూడా మనం వాకిలికైతే కట్టుకోవచ్చండి. మరొక రెమెడీ వచ్చి కొబ్బరికాయని తీసుకొని పసుపు రాసి బొట్లు పెట్టుకొని ముద్ద కర్పూరం ఉంటుంది కదండి, అది కొబ్బరికాయ మీద పెట్టుకొని అమావాస్య గడియల్లో సాయంత్రం నుండి రాత్రిలోపు కర్పూరం వెలిగించి ఇంటికి దిష్టి తీసి అప్పుడు ఆ కొబ్బరికాయని ఇంటి గేటు బయట కానివ్వండి తర్వాత ఎవరు కొట్టాలండి. తర్వాత ఆ కొబ్బరికాయని ఎవరు తొక్కని ప్లేస్లో పడేయాలి. ఇక మరొక పరిహారం వచ్చి కలబందతో చేసే పరిహారం అండి. కలబంద మొక్కనైతే ఒకటి తీసుకొని దానికి చక్కగా పసుపు కుంకుమ బొట్లయితే పెట్టుకొని వాటిని సింహద్వారానికి అయితే కట్టుకోవాలండి. ఇలా మనం ఇంట్లోనే చిన్న చిన్న పరిహారాలు అయితే పాటించవచ్చు. ఇంకా ఈ రోజున
ఇంకా ఈ రోజున లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అమావాస్య రోజుల్లో పౌర్ణమి వేళల్లో ఇంకా అమావాస్య రోజుల్లో లక్ష్మీ అమ్మవారికి కూడా పూజ చేసుకుంటామండి. ఈరోజు సాయంత్రం వేళల్లో కానివ్వండి, ఉదయం వేళల్లో కానివ్వండి లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనం పెద్దలకి తర్పణాలు వదలడం అలాంటివి అయితే చేయొచ్చండి. ఇంకా అమావాస్య ఆదివారం వచ్చింది కాబట్టి చాలా శక్తివంతమైందండి. ఈరోజు పెద్దవాళ్ళకి తర్పణాలు వదలడము అలాంటివి అయితే చేసుకోవచ్చు. ఇంకా మనం చిన్నపిల్లలకి దిష్టి తగలడం కదండి, తగిలిందనుకుంటా కదండి, అలాంటప్పుడు ఉప్పు తిప్పేయడము, ఎర్ర నీళ్ళు తిప్పేయడము ఇలాంటివన్నీ కూడా మనం ఆదివారంతో కూడిన అమావాస్య రోజు చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. ఎలాంటి దిష్టి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.